ముందుగా ఆదిగురు సదానందేవి గారికి, పితమ్మ పత్రిజీ గారికి, మనం ఎవరి సన్నిధిలో అయితే ఉన్నామో అష్టాదశ శక్తి పీఠలో ఒకరైనటువంటి మహాశక్తి అమ్మవారు మహాలక్ష్మి సన్నిధిలో ఉన్న అమ్మవారికిను, పిఎంసి ట్రస్టీలందరికీ, పిఎంసి డైరెక్టర్స్ అందరికీను, కొత్తగా నియమితులైనటువంటి తెలంగాణ పిఎంసి ఇన్ఛార్జెస్కును, కొత్తగా నియమితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జెస్కును, నాతోటి సహా అంబాసిడర్స్కును, నాతోటి సహా మెడిటేటర్స్కును, మనకు ఇంత చక్కటి రుచికరమైనటువంటి వంటలు వండి మనకు చక్కగా వడ్డిస్తున్నటువంటి ఆ వంట మాస్టర్స్కిను, మనకు సహకరిస్తున్నటువంటి ప్రకృతి పర్యావరణానికిను, ఈ వాతావరణానికిను, ఈ స్టేజ్కిను, మనకి ఇచ్చిన ఈ అకామిడేషన్స్కును, మహాలక్ష్మి అకామిడేషన్ ఒకటిను, కేదార్లింగ్ యాత్రినివాస్ అకామిడేషన్కును మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సాయం సంధ్య శుభాకాంక్షలు మాస్టర్స్. నా పేరు శివరామయ్య. నేను వృత్తిరీతే ఎల్ఐసి ఏజెంట్ 21 years నుంచి, ప్రవృత్తిరీతే మెడిటేటర్ 2005లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నేను 15 days ఎల్ఐసి వర్క్ చేసేది, కానీ 30 days చేస్తున్న వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారో నేను ఆ ర్యాంక్లో ఉన్నాను. అంటే ఎక్కువగా నేను ఇప్పటికి 300 క్లాసెస్కి వెళ్ళాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ రావడానికి ఒక రోజు, వెళ్ళడానికి ఒక రోజు, ఇక్కడ 3 days గడిపాం, 5 days అయిపోయింది. మళ్ళీ కడతాల్లో మన గురుగారు ఆరాధనకు వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ ఒక 3 days అయిపోతుంది. నేను క్లాసెస్కి వెళ్తూ ఉంటాను. ఇలా వెళుతూ ఉన్నా కూడా మన పని ఏది ఆగడం లేదు. దీనికి అంతటి కారణం మన గురుగారి యొక్క చైతన్యం మనల్ని వెంట నడిపిస్తుంది. ఇంకొకటి మాస్టర్, పత్తిసార్తో మనం నడిచి ప్రయాణం చేస్తూ పత్తిసార్తో తిరిగి మనం చేయలేకపోయామే అనుకున్న వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశం ఏంటంటే పిఎంసిలో వర్క్ చేయడమే. చిన్న ఉదాహరణ, జస్ట్ 15వ తారీఖు ఒక క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. అది 40th day, 40వ రోజు. అప్పటికి నేను ఒకసారి చెప్పాను, నాకు మళ్ళీ ఒకసారి పిలిచారు. క్లాస్ దాదాపు ఒక అరగంట ఉంటే అయిపోతుంది అనగా పత్తిసారిని తలుచుకున్నాను. సార్ ఏంటో మరి అడగొచ్చు అడగకూడదు, 40వ రోజు ఒక 35 మంది దాకా బాగా డెడికేట్ అయిన మాస్టర్స్ వచ్చారు, వీళ్ళని పిఎంసికి అడుగుదాం అనుకున్నాను అని మనసులో అనుకుని అడిగాను. మాస్టర్, మీ దగ్గర 50 రూపాయలు ఉంటే ఇవ్వండి, మన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అని చెప్పాను. ఒక 1200 కలెక్ట్ అయిందండి. అంటే మనం చేస్తున్నాము వర్క్ అంటే ఇక్కడ మనం అసలు ఏం చేయట్లేదు, మనం అసలు అహంకార రహితంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేయడానికి కూడా అవుతుంది. నేను ఉజ్జయినిలో జాయిన్ అయ్యాను మాస్టర్, ఉజ్జయిని నుంచి జాయిన్ అయ్యాను. ఉజ్జయిని అటు నుంచి వచ్చేసి పుట్టపర్తి, నైమిసారణ్యం దగ్గర అచీవర్ అయ్యాను. ఈ అచీవర్ అవడం కూడా చాలా వండర్. అసలు ఇందులో కూడా నా ప్రమేయం అంటూ ఏమీ లేదు. ఏంటంటే అంతవరకు మా ఊర్లో 4 శాకాహార ర్యాలీలు చేశాను. నా పేరు శివరామయ్య. నంద్యాల పక్కన బండాత్మకు 12 kilometers ఒక 4 శాకాహార ర్యాలీలు చేస్తే నేను 2005లో జాయిన్ అయినప్పుడు వేరే వాళ్ళ పిరమిడ్లో ధ్యానం చేసుకునేవాడిని మాస్టర్. ఇలాంటి పిరమిడ్ నాకు ఒకటి ఉండాలి అని అనుకున్నాను, కానీ అది ఎలా సాకారం అవుతుందో మరి ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. అనుకోకుండా 2016లో పైన అప్స్టైర్ వేసుకున్నాను. ఇంక వెంటనే దానిపైన 3rd floorలో పిరమిడ్ కట్టించుకోవాలనుకున్నాను. 12x12 చాలా అద్భుతంగా వచ్చింది. చాలా రోజుల పాటు క్లాసెస్ నిర్వహించాము. ఆ పిరమిడ్లో మేము చదువుకుంటాం, పడుకుంటాం, భోంచేస్తాము, నిద్రపోతాము, ఏదైనా మన కార్యకలాపాలన్నీ చూసుకుంటాం. ఆ అనుభూతి అద్భుతం మాస్టర్స్. పిరమిడ్ అనేది ఒక మహాశక్తి క్షేత్రం. ఈ భూమాతకు కాస్తంత రిలీఫ్ ఇవ్వాలంటే, ఈ పొల్యూషన్ నుంచి ప్రక్షాళన ఇవ్వాలంటే పిరమిడ్ల నిర్మాణం తప్పి మరి ఇంకొకటి లేని లేదు. అందుకే గురువుగారు యాక్చువల్లీ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని చెప్పారు. అంటే ఫస్ట్ ధ్యానము చేయాలి, పిరమిడ్లలో ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి, అటు నుంచి అది శాకాహారం అనేది చాలా గొప్ప మహాప్రస్థానం. అది ఒక్క ఉదుటుగా అలా చేంజెస్ రావాలంటే మహా కష్టం. కానీ ఏది మనం కష్టం అనకూడదు, నెగిటివ్ అనకూడదు. అలా ముందుకెళ్తూ మన ప్రయాణం చేస్తూ వెళ్ళామంటే ఒకటి సాకారం అవుతుంది. మొదటగా ధ్యానంలోకి రావడానికి కూడా కారణం ఆత్మజ్ఞానం పొందడానికి వచ్చాను మాస్టర్స్. 20 years బ్యాక్ వచ్చానంటే తెలుసుకోవాలి తపన. అప్పటికి నేను ధ్యానానికి రాకముందు ఆంజనేయ స్వామి పట్టణం దగ్గర కూర్చొని ఒక అరగంట పాటు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మనోజవ మారుతులే వేగం జితేంద్రియ ఇలా అనుకుంటూ ఆ పువ్వులు తీసుకొని అలా వేసుకుంటూ అరగంట 3/4 గంట గడిపోవాడిని అండి. తర్వాత జస్ట్ 2005లో జాయిన్ అయ్యాక 4 months అయ్యాక కసాపురం వెళ్ళాము. నైట్ అంతా ధ్యానం చేశాను. మార్నింగ్ ఆంజనేయ స్వామి భౌతికంగా కనిపించాడు. ఇలా గద పట్టుకొని అభయం ఇచ్చాడు. వెంటనే వెళ్ళి మాకు దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం మాస్టర్కి సార్ని అడిగాను, ఏంటి సార్ అసలు ఎన్ని రోజులు పూజలు చేసినా మాకు ఆంజనేయ స్వామి కనపడడం జరగలేదు. కసాపురంలో ధ్యానం చేసి మార్నింగ్ గుడిలోకి వెళ్ళాక
ఆ విధంగా ఆకుపూజ దండ అంతా వేశాక కూర్చుంటే భౌతికంగా వచ్చాడంటే నైట్ అంతా ధ్యానం చేసావు కదా అన్నాడు. అవును సార్ చేశాను సార్. నీకు తడే ఓపెన్ అయిందిలే అన్నాడు. ఎంత వండర్ మాస్టర్స్. అలాగే వెంకటేశ్వర స్వామిని, అలాగే ఆంజనేయ స్వామిని చాలాసార్లు ఆయనతో మాట్లాడాలని కూడా చెప్పారు. తర్వాత మాట్లాడడం కూడా జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి ఈ అవకాశం మనం జనరల్గా ఎక్కడన్నా మనం కర్తాల ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు ఫండ్స్ ఇస్తూ ఉంటాం, ఇంకెక్కడన్నా పెర్మిషన్ నిమిస్తున్నప్పుడు ఫండ్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే పత్రి సార్తో పాటుగా మనం ప్రయాణం చేయాలి అని మనకి ఎవరికైతే కోరుకుంటుందో ఈ పిఎంసి ట్రస్ట్కి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక నీరు నిలబడిపోతే ఎలాగ పాచి పడుతుందో అలాగ అవ్వకుండా అంబాసిడర్ జాయిన్ అవ్వటమే కాకుండా మరికొందరిని జాయిన్ చేస్తూ మనం యాక్టివేట్లో ఉండాలి. ఎప్పటికప్పుడు మనం అచీవ్ అవుతూ ఉండాలి. ప్రతిసారికి ఎప్పుడు అమ్మ అంటే ఎంతో మహాప్రేమ. అమ్మ మనకు తొలి గురువు. అమ్మ ద్వారా సంగీతం నేర్చుకున్నానని చెప్పారు. అమ్మ నాకు వంటలు నేర్పిందని చెప్పారు మన గురుగారు. అలాంటి అమ్మ పైన మనందరం ఇక్కడికి వచ్చామంటే మనకు చక్కగా తల్లిదండ్రులకు మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మ గురించి జస్ట్ ఒక 2 minutes మాస్టర్స్. కల్మషం లేని మనసుకు వీలునామా, నిస్వార్థమైన ప్రేమకు చిరునామా, 9 నెలలు కడుపులో ఖాళీతో తన్నిన కనిపించని దేవునికి పూజలు చేసి నాకొక కొడుకునివ్వమని పరితపించే దేవతామూర్తి తల్లిని గుర్తించకుండా ఒక బండరాయికి సమ్మెటపోటు 5 డెల్స్ అయితే 500 డెల్స్ నొప్పిని భరిస్తూ నిన్ను భూమి మీదకు తెచ్చి రక్తపు ముద్దల ఉన్నా కూడా నిన్ను మొదటగా ఎత్తుకొని ముద్దాడిన సమయం విలువైనది, మాట్లాడటానికి వీలు కాదని నిన్ను ఈ లోకానికి పరిచయం చేసి నీవే లోకమని బతికిన తల్లికి నువ్విచ్చే విలువ నీకు తెలియదు. నీ చాదస్తము నీ రోజులు కావు, టెక్నాలజీ రోజులని అమ్మను బాధ పెడుతున్న నీ ప్రేమకే తప్పించే అమ్మ ఆ తల్లిని గమనించలేకున్నావు, గుర్తించలేకున్నావు. అమ్మ పైన జస్ట్ చిన్నది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.